దేవుడు మనకు అన్నీ ఇచ్చినా ఇంకా ఏదో ఇవ్వలేదంటూ, ఏదో కావాలంటూ చిన్ని చిన్ని కష్టాలను చూస్తూ దైవాన్ని నిందిస్తూ ఉంటాము కదా. ఒక్కసారి ఈ దృశ్యాన్ని చూడండి. జీవితం శాపమవ్వడమంటే ఇదేనేమో అని అనిపించక మానదు. వృద్ధాప్య దశలో భార్యా పిల్లలు ఉండి కూడా దిక్కులేనివాడైన ఈ మతిహీనుడిని చూడండి. ఎన్ని రోజుల నుండి ఆకలి మంటలతో ఏడ్చాడో పాపం. ఇలా రోడ్ల పక్కన చెత్త కుప్పల్లో మురికి వాసనతో కుళ్ళిపోయిన అన్నాన్ని తింటూ ఆకలి బాధను తీర్చుకుంటున్నాడు. తింటుంది అన్నమో లేక వ్యర్థమో తెలియని దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్న ఈ అభాగ్యుడు యాదాద్రి భువనగిరి జిల్లా కొయ్యలగూడెం హైవే రోడ్డు పక్కన అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్ర సిబ్బందికి కనిపించాడు. నిజానికి ఆ శివయ్య పంపాడేమో ఈ దీనుడికి పునర్జన్మనిచ్చేందుకు. ఈ దుస్థితిలో చూశాక ఆశ్రమ సిబ్బందికి మనసు చెలించిపోయింది. సిబ్బంది వెళ్ళి, ఎందుకు ఇలా తింటున్నావయ్యా అంటూ అడగగా, మతిహీనుడైన నిర్భాగ్యుడు, నేను మంచి భోజనం చేస్తున్నా అన్నాడు పాపం. సిబ్బంది ఇక ఆలస్యం చేయకుండా, నిన్ను మాతో తీసుకువెళతాము, మంచి ఆహారం పెడతాము అని చెప్పి వ్యాన్లో ఎక్కించగా అతని కళ్ళల్లో కన్నీళ్లతో పాటు సంతోషం వచ్చింది. ఆశ్రమ సిబ్బంది ఇలాంటి దిక్కుముక్కు లేని వందలాది మంది అభాగ్యులను అక్కున చేర్చుకుంటున్న అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రానికి తీసుకువచ్చారు. రక్షణాలయానికి చేరుకున్న అభాగ్యుడు తన పేరు అశ్వ అని, తన సొంత ఊరు అంబర్పేటని, గోల్కొండ దగ్గర తన నివాసమని చెప్పాడు. అంతేకాకుండా తనకు భార్య, 2 కొడుకులు, 1 తమ్ముడు కూడా ఉన్నాడని, నెల రోజుల నుండి ఇలా చెత్త కుప్పల్లోనే తింటున్నానని చెప్పాడు. ఈ అభాగ్యుణ్ణి వైద్యశాలకు తీసుకువెళ్లగా వైద్యులు బీపీ, బాడీ వెయిట్ వంటి ప్రాథమిక పరీక్షలు చేశారు. తదనంతరం అభాగ్యునికి భోజనం పెట్టగా గబగబా తింటూ ఆకలి బాధను తీర్చుకున్నాడు. ఇలా ప్రతిక్షణం కంటికి రెప్పలా సంరక్షిస్తున్న అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రంలో ఒక కుటుంబ సభ్యుడిలా అశ్వకు కొత్త జీవితం ప్రారంభమైంది. సేవామూర్తులారా, మన చుట్టూ ఇలాంటి దుస్థితిలో తింటుంది ఆహారమో వ్యర్థమో తెలియని పిచ్చివాళ్లు ఎందరో ఉన్నారు. మామూలు భిక్షగాళ్లు భిక్షాటన చేసి అన్నా బ్రతకగలరు. కానీ ఇలాంటి మానసిక వికలాంగులను ఎవరూ పట్టించుకోరు. వాళ్ల దగ్గరకు వెళ్లడానికే భయపడతారు కదా. కానీ ఆ శివయ్య ఆజ్ఞతో చేస్తున్న ఈ సేవకు మీ వంతు సాయం తప్పక కావాలి. దిక్కులేని అభాగ్యుల ఆకలి తీరిస్తే నా ఆకలి తీర్చినట్టే అంటాడు ఆ శివయ్య.